దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 15వ తేదీ 2026 సంవత్సరము బుధవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. యెహోనాదాబు బహు కపటము గలవాడు. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము మన స్నేహితుల విషయమై బహు జాగ్రత్త కలిగి దైవికమైన స్నేహితులను కలిగి వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అబ్షాలోమునకు సహోదరి అయిన తామరును వరుసకు అన్న అయ్యే అమ్నోను మోహించాడు. అయితే ఆ తామారు కన్య అయినందున ఆమెను ఏమి చేయవలనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి ఎంతో చింతాక్రాంతుడై అతడు చిక్కిపోతూ ఉన్నాడు. అయితే అమ్నోనునకు మిత్రుడొకడున్నాడు. వాడి పేరు యెహోనాదాబు. ఇతడు బహు కపటము గలవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ అమ్నోను వెళ్ళి ఈ కపటము గలవాడైన యెహోనాదాబును ఆలోచన అడిగాడు. ఏ విధంగా నేను కోరుకున్నది చేయగలను అని. అతడు కపటము గలవాడని వాక్యము సాక్ష్యమిస్తూ ఉండగా అతడు చెప్పిన ఆలోచన చొప్పున చేసి ఈ యెహోనాదాబు తన తండ్రి అయిన దావీదునకును అతని కుటుంబమునకును వారి దేశమునకును మాయని మచ్చను తీసుకొనొచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు మనము ధ్యానించబోయే అంశము యెహోనాదాబు ప్రభావము. ఈ యెహోనాదాబు ఎటువంటి స్నేహితుడో, ఒకవేళ మన జీవితాలలో అటువంటి చెడు సాంగత్యం ఉన్నదో మనం గమనించుకోవాలి. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యము చెడు సాంగత్యము ఒకరి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసుకోవటమే. తెలుగులో మనకొక సామెత ఉన్నది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెటువంటి వాడవో నీ భవిష్యత్తు ఎటువంటిదో చెప్తాను అని. ఇది కేవలము సామెత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం చెప్పే సత్యం కూడా. మనం చదివిన వాక్యములో అమ్నోనునకు యెహోనాదాబు అని ఒక స్నేహితుడుండెను. అతడు బహు కపటము గలవాడు అని వాక్యం సెలవిస్తుంది. అమ్నోను రాజకుమారుడు. దావీదు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన వాడు. అతడికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక పొరపాటు చేశాడు. అతడు తప్పుడు వ్యక్తిని స్నేహితునిగా ఎంచుకున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇటువంటి యుక్తిపరులైన స్నేహితులు జీవితాలను ఎలా వినాశనానికి అధపాతాళానికి తీసుకుని వెళతారో, నాశనమునకు నడిపిస్తారో మనము ధ్యానిద్దాం. ఈ యెహోనాదాబు యొక్క వ్యక్తిత్వ లక్షణాలను పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తూ ఉంది అంటే, అతడు బహు కపటము గలవాడు. మామూలు కపటం కాదండి, అత్యంత కపటము గలవాడు. ఈ చెడు సాంగత్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వారు మీ పాపపు ఆలోచనలను ప్రోత్సహిస్తారు. ఇది మొదటి లక్షణం. అమ్నోను తన చెల్లెలైన తామారు మీద మోహంతో కృషించిపోతూ ఉన్నప్పుడు ఈ యెహోనాదాబు అతడిని మందలించలేదు. చిచి, అదేం పనిరా, అదేం ఆలోచన, ఇది ఎంత దరిద్రంగా ఉంది అని అతడిని కోపపడలేదు, మందలించలేదు, సరైన మార్గంలో నడిపించలేదు. బదులుగా అతడు ఆ పాపం చేయటానికి అతనిని ప్రోత్సహించాడు. అంత మాత్రమే కాదు, ఒక కపటమైన మార్గాన్ని, ఆలోచనను తెలియజేశాడు. ఇక రెండవ లక్షణం అనగా చెడు సాంగత్యానికున్న రెండవ లక్షణం ఏంటంటే, వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీతి లేని అనెథికల్ పరిష్కారాలను చూపిస్తారు.
యెహోనాదాబు యొక్క ప్లాన్ చూడండి, ఎంత తెలివైనదో, కానీ అది బహు భయంకరమైనది, దైవ విరోధమైనది, దేవునికి కోపము కలిగించేది, రాజ్య కుటుంబానికి అవమానము కలిగించేది. ఇశ్రాయేలీయులలో మాయని మచ్చగా మిగిలిపోయే ఆలోచనను, నీతి లేని పరిష్కారాన్ని ఈ యెహోనాదాబు ఇచ్చాడు. ఇక మూడవదిగా ఈ చెడు సాంగత్యం యొక్క లక్షణమును మనం చూసినట్లయితే, కష్టం వచ్చినప్పుడు ఆ ఆలోచన చెప్పిన వారు కనిపించరు. యెహోనాదాబు సలహా వల్ల తామారు జీవితం నాశనమైపోయింది. అతని చెల్లి జీవితాన్ని నాశనం చేయటానికి ఈ కపటమైన వ్యక్తి ఆలోచన చెప్పాడు. అంత మాత్రమే కాదు, దాని యొక్క పర్యవసానం, ఈ అబ్షాలోము వచ్చి అమ్నోనును చంపివేశాడు. కాబట్టి యెహోనాదాబు మాత్రము ఆలోచన చెప్పిన ఈ కపట స్నేహితుడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. అమ్నోను మాత్రం మరణము అతనిని కబలించింది. అతడు మరణమైపోయాడు. కానీ అతడు మరణమవుతూ ఉన్నప్పుడు ఈ యెహోనాదాబు ఎక్కడున్నాడు? అతడి మరణ వార్తను దావీదునకు తెలియజేసిన వాడు ఈ కపట స్నేహితుడే. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి కపట స్నేహితుల విషయంలో, చెడు సాంగత్యము విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఇటువంటిదే మరి ఒక ఉదాహరణ ఉన్నది. రెహబాము అతని యవనస్తులైన స్నేహితులు. చెడు స్నేహం ఒక దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సొలొమోను తర్వాత రెహబాము రాజు అయినప్పుడు ప్రజలు పన్నుల భారం తగ్గించమని కోరారు. అయితే అతడు పెద్దల సలహా పాటింపగా, అతడు తన వయసు వారైన అనుభవం లేని చెడు స్నేహితుల సలహా పాటించాడు. తన అధికారాన్ని ఉపయోగించి ప్రజలను ఇంకా హింసించమని అతని స్నేహితులు సలహా ఇచ్చినప్పుడు దాని ప్రకారమే చేశాడు. రెహబాము తన అహంకారాన్ని తృప్తిపరిచే స్నేహితుల మాటలు విన్నాడు. ఫలితం ఏమైంది? ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, చెడు సాంగత్యం కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, మీపై ఆధారపడిన వారిని కూడా ముంచేస్తుంది. ఈ అమ్నోనుకు యెహోనాదాబు చెప్పిన ఆలోచన ఈ అమ్నోనును తన తండ్రి దృష్టిలో, ప్రజలందరి దృష్టిలో, దేవుని దృష్టిలో అసహ్యునిగా చేసింది. అతనిని ఒంటరివాడిని చేసింది. తన కుటుంబానికి వేరు చేసింది. కాబట్టి చెడు సాంగత్యం యొక్క ప్రతిఫలము బహు భయంకరమైనది. చరిత్రలో కూడా మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే, నెపోలియన్ చుట్టూ చరిత్రకారులు చెప్పినట్లుగా ఎస్ మెన్, అంటే నెపోలియన్ చెప్పిన ప్రతి దానికి అవును అనే మిత్రులు ఉన్నారు. చరిత్రను గమనిస్తే తన చుట్టూ యెహోనాదాబుల వంటి వారిని పెట్టుకున్న ఎందరో నాయకులు పతనమైపోయారు. ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ బొనాపార్టే జీవితాన్ని మనం గమనించినట్లయితే, అతడు ఏ విధంగా పతనమైపోయాడో చరిత్రలో మనం చూసినట్లయితే, అతడు అధికారంలోకి వచ్చిన కొత్తలో విమర్శలను స్వీకరించేవాడు. అది మంచి విమర్శ అయితే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే అతడు దానిని తీసుకుని ప్రజలకు మేలు చేసేవాడు. కానీ కాలక్రమేణా అతని చుట్టూ కేవలం ఎప్పుడూ తలలు ఊచేవారు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఎప్పుడూ అతనికి ప్రోత్సహించి చెడు మార్గంలో నడిచేవారు. అతన్ని మాట్లాడిన ప్రతి మాటకు, చెప్పిన ఆలోచనకు, చేస్తున్న పనులకు తందానా అనేవారు మాత్రమే మిగిలారు. 1812వ సంవత్సరంలో రష్యాపై దండయాత్ర చేయటం, అది ఎంతో ప్రమాదకరమని, ఆత్మహత్యా సదృశ్యమని అతనికి తెలిసిన అతని చుట్టూ ఉన్న స్నేహితులు అతనిని రెచ్చగొట్టినప్పుడు, సలహాదారులు అతనికి భయపడి నిజం చెప్పలేకపోయినప్పుడు ఫలితంగా అతని సామ్రాజ్యం కూలిపోయింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, చెడు సాంగత్యము నిన్ను మాత్రమే కాదు, నీ మీద ఆధారపడిన వారిని, నీ కుటుంబాన్ని, దేవునితో నీకున్న సంబంధ బాంధవ్యాలను అది నశింపచేస్తుంది. చూడండి, మంచి స్నేహితులకు, అదేవిధంగా కపట స్నేహితులకు ఉన్న వ్యత్యాసం మనం చూసినట్లయితే,
దేవుడు పంపిన స్నేహితుడు లేదా సాతాను పంపిన స్నేహితునికి ఉన్న తేడా ఏమిటి అంటే, దైవిక స్నేహితుడు సామెతలు 27వ అధ్యాయం 17వ వచనం ప్రకారము అతడు మీ తప్పులను ఎత్తి చూపుతాడు. ఒకవేళ మీరు ఆత్మీయముగా పదునుగా లేకపోతే వారు పదును పెడతారు, ఆత్మీయముగా మేలుకొల్పుతూ ఉంటారు. అదే సాతాను పంపిన స్నేహితుడైతే యెహోనాదాబు వంటి వారు, ఈ 2 సమూయేలు 13వ అధ్యాయం 3వ వచనంలో కనపడిన యెహోనాదాబు వంటి వారు ఆత్మీయముగా చంపేస్తారు, ఆత్మీయముగా మొద్దుబారేలా చేస్తారు, మీకు నచ్చినట్లే మాట్లాడతారు. ఏ విషయంలోనూ మీరు తప్పు చేసినా దానిని వారు సమర్థిస్తారే తప్ప మీ మేలు కోరి ఏదీ మాట్లాడరు. ఇక దైవిక స్నేహితుడు క్షేమం కోరి గాయపరుస్తారు. వారు గద్దింపు మేలే చేస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. కానీ ఈ అపవాది పంపిన స్నేహితులు ముఖస్తుతితో వారు నిన్ను ముంచెత్తుతారు, మీ పతనానికి దారి తీస్తారు. ఇక దైవిక స్నేహితులు ఎలా ఉంటారు అంటే, దేవుని వైపు నడిపిస్తారు, దేవునితో నీకున్న సంబంధ బాంధవ్యాలను బలపరుస్తారు, ఆత్మీయతను పెంచుతారు. కానీ అపవాది పంపిన స్నేహితులు చెడు సాంగత్యము ఏం చేస్తుంది? స్వార్థం వైపు నడిపిస్తారు, మీ ఇంద్రియ వాంఛలను రేపుతారు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యరా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ అని నేర్పిస్తారు, ప్రేరేపిస్తారు. దైవికమైన స్నేహితులు కష్టంలో తోడుంటారు, మీతో పాటు నిలబడతారు, మీతో పాటు మోకరించి ప్రార్థన చేస్తారు. దానియేలు స్నేహితులు ప్రార్థన చేయలేదా? అదేవిధంగా నీతో పాటు కలిసి మోకరిల్లుతారు, నీకు తోడుంటారు కష్టంలో. అపవాది పంపిన స్నేహితులు దూరం నుంచి వేడుక చూస్తారు, మీ జీవితం తగలబడుతూ ఉంటే చూస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, తప్పిపోయిన కుమారుని విషయంలో జరిగింది అదే. వెళ్ళినప్పుడు స్నేహితులందరూ తోడున్నారు, వాడి చేతి నిండా డబ్బులున్నప్పుడు. మరి వాడు పందుల పొట్టు తింటూ ఉన్నప్పుడు వాడు ఒంటరిగా ఎందుకున్నాడు? స్నేహితులందరూ దూరం అయిపోయారు. అలానే జరుగుతుంది. ఏదెను వనములో కూడా అపవాది ఒకే రోజు వచ్చి ఆలోచన చెప్పలేదండి, అనేక మార్లు వచ్చి ఉంటాడు, దోస్తీ చేసుంటాడు, సహవాసం చేసుంటాడు. ఆ తర్వాత చెడు ఆలోచన, యుక్తిగల ఆలోచన, దేవునికి విరోధమైన ఆలోచన అతడు తెలియజేసి వారి పతనమైపోతూ ఉన్నప్పుడు అతడు చూస్తూ ఎంత సంతోషించాడో. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది యొక్క లక్షణములు, అపవాదిని అనుసరించే స్నేహితులు అలానే ఉంటారు. చివరగా మన జీవితానికి మనం అన్వయించుకున్నట్లయితే మన హృదయాలను, జీవితాలను శుభ్రం చేసుకుందాం. ఒకవేళ పాపం చేయటానికి సులువుగా మార్గం చూపే వ్యక్తులతో స్నేహం చేస్తున్నట్లయితే అది స్నేహం కాదు, అది ఒక అపవాది యొక్క కుట్ర. దేవునికి నిన్ను దూరం చేసే కుట్ర, దేవునికి నీకున్న సంబంధాన్ని దూరం చేసే కుట్ర. అది అపవాది యొక్క తంత్రము అని గ్రహించాలి. అపవాది ఎప్పుడూ కొమ్ములు పెట్టుకుని రాడండి, ఒక్కొక్కసారి స్నేహితుల రూపంలోనే వస్తాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఏదెను వనములో స్నేహితుల్లానే వచ్చాడు, ఏదెను వనములో వారిని లేకుండా చేశాడు. అయితే మనం చేయాల్సినవేంటి? మన స్నేహితులను పరీక్షించుకోవాలి. మీరు ఎక్కువగా మాట్లాడే 3 వ్యక్తులు ఎవరు? వారు ప్రార్థనాపరులేనా? ఆత్మీయులేనా? వారు ఎథిక్స్ ఉన్నవారేనా? వారు మిమ్మల్ని దేవుని దగ్గరకు నడిపిస్తూ ఉన్నారా, లేదా లోకం దగ్గరికి నడిపిస్తూ ఉన్నారా? ఇక రెండవ ప్రశ్న, నిజాయితీ గల స్నేహితులను మనం వెతుక్కుంటూ ఉండాలి. మీకు ఏదైనా చెడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వద్దు అని ధైర్యంగా చెప్పగలిగే స్నేహితుడిని మనం గౌరవించాలి. అంతే తప్ప మనం చెప్పిన ప్రతి ఆలోచనకు దైవిక విరోధమైన ఆలోచనలను స్థిరపరిచి, బలపరిచి రెచ్చగొట్టేవారు ఉండకూడదు. అమ్నోను యొక్క అనుభవాన్ని మనం గుర్తుంచుకోవాలి. యెహోనాదాబు తనకు సహాయం చేస్తున్నాడని అమ్నోను అనుకున్నాడు, కానీ వాస్తవానికి యెహోనాదాబు అతనికి ఉన్నదంతా పోగొట్టుకోవటానికి సహాయం చేశాడు. అతడు సింహాసనం ఎక్కకుండా అడ్డుపడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి,
నీ జీవితంలో ఉన్న స్నేహితులు ఎటువంటి వారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 హెచ్చరిస్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, చెడు సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. కాబట్టి ఎంతో జాగ్రత్తతో స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఎందుకంటే మీ స్నేహితులే మీ గమ్యాన్ని నిర్ణయిస్తారు. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, చెడు స్నేహం ఏ విధంగా మనుషుల జీవితాలను, కుటుంబాలను, రాజ్యాలను పతనం చేస్తుందో ఈ దినమును ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. ఒకవేళ మా జీవితాలలో ప్రభువా ఏమైనా ఈ యెహోనాదాబు వంటి స్నేహితులు ఉన్నారేమో ఒక్కసారి పరీక్షించుకునే సమయం మాకు ఇచ్చారు. వందనాలు. ఒకవేళ అటువంటి వారిని ఉంటే ఇప్పుడే దూరపరుచుకునే కృపను దయచేయండి. దైవికమైన స్నేహితులు కలిగి జీవితంలో వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.